హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసాడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే తనుజ శివరాత్రి సందర్భంగా ఇప్పుడు శ్రీశైలం వెళ్ళిందనమాట. శ్రీశైలం మాధురితో వెళ్ళింది. ప్లస్ అక్కడే జాగరం మొత్తం కంప్లీట్ చేసుకుందామని చెప్పి శ్రీశైలం వెళ్ళి ఇప్పుడు అక్కడే ఉందని చెప్పి మనకు అది లేటెస్ట్ న్యూస్. ప్లస్ తను అక్కడ వెళ్ళినట్టు దానికి సంబంధించిన ఫొటోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్లస్ ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేసిందనమాట. అవైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అయిపోతున్నాయి. దానికి సంబంధించిన వీడియోస్ దీనిలో పెడుతున్నాను చూసేయండి. తను శ్రీశైలం మాధురి వాళ్ళ హస్బెండ్ వాళ్ళతో వెళ్ళింది. బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది ఏంటంటే, పవన్ సాయితో కలిసి శ్రీశైలం వెళ్ళిందా అని చెప్పి యాక్చువల్ పవన్ సాయితో పాటు కలిసి ముద్దమందర సీరియల్ చేసింది. సో తనతో వెళ్ళిందా అన్నట్టు అంటే తనతో ఇప్పుడు మాధురి వాళ్ళ ఫ్యామిలీ ప్లస్ తను కూడా వచ్చాడని చెప్పి ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఎందుకంటే తను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాడట. తను ఇట్లా శ్రీశైలం వెళ్ళినట్టు పెట్టాడో, లేకపోతే ఇంకా ఏం పెట్టాడో తెలీదు. వాళ్ళిద్దరు కలిసి ఎళ్ళినట్టు సింక్ అయ్యేటట్టు ఏదో పోస్ట్ పెట్టాడట. నేనైతే చూడలేదు. కానీ నాకైతే కొన్ని మెసేజ్‌లయితే వచ్చినాయనమాట. సో, ఇదంతా చూస్తుంటే మళ్ళీ ఓన్లీ తనుజ గురించి పుకారు ఒకటి స్టార్ట్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కరెక్ట్‌గా క్లియర్‌గా మాధురి గారితో ఫోటోస్ దిగింది. మాధురి వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ గారితో మొత్తం కలిపి వీడియోస్ అవన్నీ అయితే తను పోస్ట్ చేసింది. బట్ రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతుంటాయి కదా! అదొకటి స్ప్రెడ్ అవుతుందనమాట. ఇంకొకటొచ్చేసి కళ్యాణ్ వచ్చేసి చేసింది. కళ్యాణ్ ఏమేం చేశాడు? కళ్యాణ్‌ని కొంతమందిని కలిసాడు. అవేంటనేది కళ్యాణ్ వ్లాగ్‌లో చూద్దాం. కళ్యాణ్, తనుజ వచ్చేసి లేటెస్ట్‌గా ఒక ఈవెంట్‌కొచ్చారు మనకు తెలిసిందే. అది 'బిగ్ బాస్' షో. 'బిగ్ బాస్' షో కాకుండా ఇంకొక ఈవెంట్‌కొస్తున్నారని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. కొంతమంది నాకు మెసేజ్‌లు పెట్టారు. సో, ఇప్పుడు తనుజ అయితే చెప్పాను కదా! ఆల్రెడీ 'హఠా' మూవీ తనది రిలీజ్‌కి రెడీ అయింది. రిలీజ్ డేటింగ్ త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. ప్లస్ తనుజ, కళ్యాణ్ వాళ్ళిద్దరే కాకుండా ఇప్పుడు భరణి గారు ముగ్గురు కలిసి ఒక మూవీ ఒకటి రాబోతుంది. మూవీ అదర్‌వైజ్ వెబ్ సీరీస్. వీళ్ళు ముగ్గురిని కలిపి చేయబోతున్నారట. ఎందుకంటే ఇంతవరకు ఏ 'బిగ్ బాస్' సీజన్‌లో కూడా తండ్రి, కూతురు సెంటిమెంట్ అయితే ఎక్కడ కూడా మనం చూడలేదు. అంటే బ్రదర్, సిస్టర్ చూసాము, లవర్స్ చూసాము. ఎఫెక్షన్ అట్లా అవి చూసాం గానీ, ఇట్లా ఈ బాండింగ్ అయితే చూడలేదు గదా! ఫాదర్ డాటర్ ఆ బాండింగ్ అది రియల్ బాండింగ్ లానే ఉంది. ఆఫ్‌కోర్స్ బయటకొచ్చిన తర్వాత కూడా రియల్ బాండింగ్ లానే ఉంది. మొన్న జరిగిన 'బిగ్ బాస్' షోలో అయితే వాళ్ళ ఫాదర్‌కి అంటే భరణి గారికి వచ్చేసి తనూజ ఒక గిఫ్ట్ గూడా ఇచ్చిందట. ఆ గిఫ్ట్ చూసేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాడట భరణి గారు. ఎందుకంటే బయటకొచ్చిన తర్వాత తను కలవలేదు. కలవడానికి కూడా రీజన్ ఉంది. తన వాళ్ళ ఫాదర్ వచ్చేసి కొంచెం కోపం ఉన్నారు. ప్లస్ వాళ్ళ సిస్టర్‌ది మ్యారేజ్ అయ్యింది. తన మ్యారేజ్‌కి లేదు. సో, అప్పుడు జరిగే కొన్ని కార్యక్రమాలు వాటన్నిటికి కొంచెం బిజీగా ఉండి కలవలేదనమాట. సో, భరణి గారు కూడా కొంచెం తన షెడ్యూల్‌లో తను బిజీగా ఉండి కలవలేదు. సో, ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో కలిసినప్పుడు అసలు చాలా ఒక మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసినట్టు తను చాలా ఇన్‌స్టాగ్రామ్‌లోను, చాలా ఫోటోస్‌లోను, వీడియోస్‌లోను కూడా తను చెప్పిందనమాట. సో, ఇప్పుడు ఈ 'బిగ్ బాస్' షో అనేది అందరికి చాలా హ్యాపీగా అనిపించింది. మీకు అయితే ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. 22న మనం 'బిగ్ బాస్' షో చూడబోతున్నాం. ఇంకా చాలా న్యూస్‌లు, ప్రోమోలు కూడా రాబోతున్నాయి. సో, ఇదొచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.